నమస్తే గుడివాడ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన జీఎస్టీ విధానంతో ప్రజలకు చేకూరే లబ్ధిని వివరిస్తూ గుడివాడ పట్టణంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కూటమి నాయకులు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటూ ప్రజలకు కరపత్రాల పంపిణీ చేసిన నేతలు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను ప్రారంభించిన కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. క్రీడా స్ఫూర్తితో చిన్నారుల్లో పోటీలో పాల్గొనాలని సూచించిన యలవర్తి. గుడివాడలో జరిగిన వివాహ వేడుకల్లో సందడి చేసిన రాజకీయ ప్రముఖులు. ఏ కన్వెన్షన్ లో జరిగిన వేడుకల్లో నూతన వధువులను ఆశీర్వదించిన నాయకులు. వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, సింహాద్రి రమేష్లకు ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడ కూటమి పార్టీల ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాన్ని ఏలూరు రోడ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలతో పాటు వ్యాపారులకు కూటమి నాయకులు వివరించారు. జీఎస్టీ సంస్కరణ ప్రయోజనాలపై పట్టణ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని కూటమి నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దిట్యాల రాంబాబు, లింగం ప్రసాద్, మధ్యాడి నాగరాజు, పండ్రాజు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే మన దాని మీద ఐటెం మీద గవర్నమెంట్ ఎంత తగ్గిస్తుంది అన్నది ఏదైనా బోర్డు కడితే ఏర్పాటు చేయాలి. అది ఎందుకంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుని అంటే ఒక్కో వస్తు మీద లక్షల మీద తగ్గింది, ఒక్కో వస్తు మీద కొంత తగ్గింది కాబట్టి దాన్ని బట్టి అది మనకు వచ్చిన కస్టమర్లకి కొంచెం జీఎస్టీ మనకి ఎంత తగ్గిందో కొంచెం తెలియపరచాలి. ఏదైనా బోర్డులు అంటే మాత్రం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అది మొత్తం స్టేట్ మొత్తం బోర్డు పెట్టాలి కంపల్సరీ. అంటే మీరు కొంచెం అది తెలియపరచండి. అందరికీ నమస్కారం. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ తగ్గించిన దాని మీదట వెనుగళ్ల రాంబు గారి యొక్క ఆదేశాల మేరకు గుడివాడలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి షాప్స్ అన్నింటిలో కూడా పాంప్లెట్స్ ఇచ్చి అటు వ్యాపారస్తులకి ఇటు కొనుగోలుదారులకి కూడా అవగాహన కల్పించే నిమిత్తం ఒక క్యాంపెయినింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలా మంది షాపుల వాళ్ళు ఆల్రెడీ వచ్చేటువంటి స్టాక్ అంతా కూడా ఎంఆర్పీ రేటు తగ్గించి వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీళ్ళ దగ్గర శానిటరీ సెక్షన్ లో శానిటరీ వేర్ గానీ, ఫ్యాన్సీ గానీ, పచారీ గానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి పరికరాలు గానీ ఏవైనా కూడా ప్రతి షాపు కూడా ఒక బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గుడివాడ నియోజకవర్గ గుండెజప్పుడు మా వెనుగల రాము గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు మేము సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా ఏలూరు రోడ్ లో షాపుల్ని మేము పలానా ఈ రేట్లు తగ్గినాయి, ఈ రేట్లు పెరిగినాయి అని చెప్పడానికి మేము వచ్చాము. అందులో భాగంగా ప్రతి ఒక్క షాపు ఓనర్ తో మేము చెప్పేది ఏంటంటే, కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత బాబు మీరు కింద నెల ఈ విధంగా కొన్నారు 50,000 రూపాయలు అయింది సుమారు, లేదా ఒక 5,000 రూపాయలు అయినాయి. ఈ నెల వచ్చారు మీకు 4,700 రూపాయలు అయింది, అంటే 300 రూపాయలు తగ్గింది జీఎస్టీ ద్వారా అనేది కస్టమర్ కి వివరించి చెప్పమని చెప్పి మేము చెప్తున్నాము. ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ గానీ, అలాగే కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ గానీ, పేద ప్రజలు అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభవార్త. ప్రతి కస్టమర్ కూడా టీవీ కానీ, అలాగే ఏసీలు కానీ, ఏదైనా సరే జిఎస్టీకి సంబంధించిన ఏ వస్తువు తీసుకున్నా ఆ వస్తువు గతంలో ఉన్న రేటుకి ఇప్పటికి ఉన్న రేటుకి తేడా తెలియపరచమని మేము షాపుల వాళ్ళని బతిమలాడి చెబుతున్నాం. ఎందుకంటే వాళ్ళకు బోర్డుని ఏర్పాటు చేస్తే కస్టమర్కి గతంలో ఈ రేటు ఉండేది, ఇప్పుడు జీఎస్టీ తగ్గడం వల్ల ఈ రేటు ఉందని చెప్పని తెలియపరచమని మేము అడుగుతున్నాం. ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ సిటీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ తగ్గించడం ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. ఎంతవరకు మేము పుట్టిన తర్వాత పెరగడమే కానీ రేట్లు తగ్గించడం అని జరగలేదు. అది ఒక కూటమి ప్రభుత్వానికే చెల్లింది. అట్లాగే తగ్గించిన రేట్లు కూడా ప్రజలకి అందుబాటులో షాపు ఓనర్లు కూడా కొంత టైం తీసుకున్నా తగ్గిస్తేనే దీని యొక్క ప్రతిఫలాలు ప్రజలందరికీ చేరతాయని మేము భావిస్తున్నాము.
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాజీ మంత్రి కొడాలి నానిను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు నాయకులు కలిసి జై కన్వెన్షన్స్ లో జరిగిన వైసీపీ నాయకుడు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు కొడాలి నాని ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నాయకులు నూతన వధువరులను ఆశీర్వదించారు. ఫోన్లో అంత ముందుకు పెట్టొద్దన్నా ప్లీజ్. మేము అంత ముందుకు పెడితే మాకేం రాదు. కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్ 14 మరియు 17 బాలబాలికల డివిజన్ స్థాయి అథ్లెటిక్ పోటీలను ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమని యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి బాలాజీ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా గుడివాడ ఎండిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ స్వాగతం అండి. ముందుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి గుడివాడ డివిజన్ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున కార్యక్రమం జరుగుతూ ఉంది. గుడివాడ డివిజన్లో ఉన్నటువంటి 12 మండలాల నుంచి కూడా విద్యార్థులు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గుడివాడ ఎంఈఓ బాలాజీ గారు, అట్లాగే పెదపారపూడి ఎంఈఓ గారు, ఇతర టీచర్సు, మండలాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. ఈరోజు చదువుతో పాటు క్రీడలకు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా విద్యాశాఖలో కూడా ఇటువంటి విద్యతో పాటు పిల్లలందరినీ కూడా క్రీడల్లో పాల్గొని వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడం కాకుండా వారు వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా సెలక్షన్స్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా వారిని పోటీలకు పంపించే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఇటువంటి ఏ కార్యక్రమానికైనా సరే మన కృష్ణా జిల్లాలో మరి మొట్టమొదటి గుర్తొచ్చేది ఎన్టీఆర్ స్టేడియం. ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి ఫెసిలిటీసు ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని స్టేడియాల్లో మొదటి 1-2 స్థానాల్లో కూడా ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంత మంచిదో, ఎంత అవసరమో, దాంతోపాటు శారీరక దృఢత్వం కూడా అంతే అవసరం. అవునా? మనం ఒక న్యూస్ పేపర్ చూస్తే మనం ఎంత చదివినా కానీ దాని యొక్క గుర్తింపు కొంతవరకే ఉంటుంది. ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ కానీ అథ్లెటిక్ అయితే ఒక పేజీనే వాళ్ళకి సొంతం అవుతుంది. సో ఎనీహౌ ఏదైనా కానీ మంచిగా ఎదగాలి, మంచిగా మనం చదవాలంటే మంచిగా శరీరం కూడా ఉండాలి, మంచిగా ఆరోగ్యం ఉండాలి. మన ఆరోగ్యం ఉండాలంటే ముఖ్యంగా ఈ విద్యలో సగభాగం మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం బాగా చదవగలం. స్కిల్ ఎగ్జిబిట్ చేసి డివిజన్ లెవెల్కి ఎన్నికయ్యి ఉన్నారు. సో ఇక్కడి నుంచి మరింత మీ యొక్క స్కిల్ని ఎగ్జిబిట్ చేసి డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయికి వెళ్ళి మీ మండలానికి మరియు ఈ గుడివాడ డివిజన్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు అసటి మన గుడివాడ డివిజన్కి సంబంధించి 12 మండలాలకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఆశీనులయ్యారు. చక్కగా మరి ఎస్జిఎఫ్ గేమ్స్, ఇది స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, అంటే జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు సంబంధించి గతంలో ఒక వారం 20 రోజుల క్రితం
అన్ని మండలాల్లో కూడా మండల స్థాయిలో మీ విద్యార్థులు పోటీలో పాల్గొనే విద్యార్థుల్ని మీరు మండల స్థాయిలో చక్కగా వారిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి మండలం నుంచి ఇక్కడ డివిజన్ స్థాయిలో పోటీలకు తీసుకొచ్చారు. మరి వారి ప్రతిభతో వారు సెలెక్ట్ చేసి మంచి విద్యార్థుల్ని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను. విద్యార్థులకు ఒక్కటే మనవి చేస్తున్నాను, మనం గెలుపోటములు అనేది సహజము ఎవరికైనా సరే, కానీ ఆటలో మాత్రం ఖచ్చితంగా మనం ఆడే తీరు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఈ చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి సద్వినియోగం చేసుకొని చక్కగా ఈ క్రీడల్ని సద్వినియోగం చేసుకొని వారు ఇదే డివిజన్ నుంచి జిల్లా స్థాయికి ఎదిగి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో కలిదిండి సుగుణ డిగ్రీ కళాశాలలో అమరావతికి జీవం పోద్దాం పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావులు పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని డాక్టర్ మనోజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లంకా రత్నారావు, డాక్టర్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. మన డాక్టర్ మనోజ్ గారి కుమార్తె అయినటువంటి అంబుల వైష్ణవి గారు ఈ బ్రాండ్ అంబాసిడర్ అమరావతికి ఉన్నటువంటి సమయంలో ఆవిడ సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు 116 రూపాయలు అమరావతి నిర్మాణానికి సహాయం చేయాలని చెప్పని కోరుతూ ఈరోజు మనం సుగుణ కాలేజీలో కల్లిండిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో చెప్పాము. విద్యార్థులకు దాని ప్రాముఖ్యత అంతా వివరించాం. క్యూఆర్ కోడ్ ద్వారా సహాయం చేయాలని కోరుకుంటూ వైద్య విద్యార్థి అంబుల వైష్ణవి గారి స్ఫూర్తిని అందరం కూడా బాగా మననం చేసుకుని మన రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందరం కూడా నేరుగా అక్కడికి వెళ్ళి మనం సహాయం చేయలేని పరిస్థితి కాబట్టి మన వద్ద ఉన్న ఆయుధం ఏంటంటే ఎంతో కొంత నగదు రూపంలో అమరావతికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మనందరం కూడా సహాయం చేయాలని కోరుతూ నేను సైతం అనే రీతిలో డాక్టర్ అంబుల వైష్ణవి గారి ఒక ఆదర్శంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆవిడ ఒక ఆదర్శవంతంగా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కరూ కూడా ఒక 116 రూపాయలు ఇచ్చినట్లయితే అమరావతిలో నా భాగస్వామ్యం ఉంటుందనే రీతిలో చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లోని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అంబుల వైష్ణవి గారు తలపెట్టిన అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న అంబుల వైష్ణవి గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి మరి నేడు మా కలిదిండి గ్రామంలో సుగుణ కాలేజీ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు కలిదిండి సుగుణ డిగ్రీ కాలేజ్ నందు అమరావతికి జీవం పోద్దాం, మరి 116 సహాయం చేద్దాం, చేయి కలుపుదాం, అమరావతి నిర్మిద్దాం అంబుల వైష్ణవి పిలుపు మేరకు ఈ కాలేజీలోకి రావడం జరిగిందండి. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు, మరి ఎంఆర్ఓ గారు, మరి డాక్టర్ గారు వీరందరూ కూడా మరి రాష్ట్రం కోసం ఎంతో అభిమానంగా మరి ప్రతి ఒక్కరూ మేము వేస్తామని 116 వేసిన వాళ్ళు ఉన్నారు, 1116 వేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఉత్సాహంగా ఈ అమరావతి కోసం 116 ప్రత్యేకంగా వేస్తున్నారండి. అది క్యూఆర్ కోడ్ ద్వారా సిఆర్డీఏకే వెళ్తుంది సార్. మరి ప్రతి ఇక్కడ స్టూడెంట్స్ కూడా అందరూ మేము ఈరోజు చేయలేకపోయినా ఒక 1 వీక్లో మేము చేస్తాం సార్ అన్నారు. కాబట్టి అందరూ సహకరించి మన రాష్ట్రం కోసం, మన అమరావతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ 116 రూపాయలు సహాయం చేస్తారని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇంకా అనేక పరిశ్రమలు వచ్చి మన బిడ్డలు మన ఆంధ్రాలోనే ఉద్యోగాలు చేయాలి, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మన అందరం సంతోషంగా ఉండాలి, మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉద్యోగాలు చేయాలనేది మా ఆకాంక్ష అండి. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ఐఎంఏ పట్టణ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ ప్రారంభించారు. గుడివాడ పట్టణంలో రక్త నిల్వలు పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని మాగంటి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి సహకారం అందించిన కళాశాల విద్యార్థులకు మాగంటి శ్రీనివాస్ సర్టిఫికెట్లు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పొట్లూరి వంశీ, సోమురి రాజా, పిన్నపనేని రామకృష్ణ ప్రసాద్, ఎం సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? సర్టిఫికేట్ ఇచ్చేస్తాము. మీరు అయినా బ్లడ్ ఇచ్చేస్తావా? మీరు కూడా చేపట్టి ఏ రాదు చెకప్ చేసి రాశాను. అందరికీ నమస్కారం. ఇవాళ మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ బ్రాంచ్ మరియు ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఫస్ట్ టైం మన డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని దీంట్లో చుట్టుపక్కల అన్ని కాలేజెస్, ముఖ్యంగా జ్యోతి పాలిటెక్నిక్, ఏఎన్ఆర్ కాలేజ్ మరియు గుడివాడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి మన హాస్పిటల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఇవాళ మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయమండి. బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుడివాడలో ఎన్నో వందల సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. సో దానికి కంపల్సరీగా బ్లడ్ కావాలి. రోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా ఎంతో బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. ఇమీడియట్గా బ్లడ్ కావాలి అంటే మనకి ఒకే ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఇది అనమాట. చాలామంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ బిజినెస్ చేసుకుంటారు అనుకుంటారు, కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అస్సలు లాభదాయకం కాదు. ఇది చాలా సేవాభావంతో చేస్తున్నారు వీళ్ళు. దీంట్లో ఎక్కడ లేనటువంటి గుడివాడలో ఇంతకు ముందుకు మళ్ళీ హోల్ బ్లడ్ ఎక్కించడం అరుదు. ఇప్పుడు ప్యాకెట్ సెల్స్ అంటే ముఖ్యంగా ఎవరికి రక్తహీనత ఉందో వాళ్ళకి ఎవరికి కంపల్సరీగా ఓన్లీ ఆర్బీసీస్, ప్యాకెడ్ ఆర్బీసీస్ అంటే ఓన్లీ ఎర్ర రక్త కణాలే ఎక్కించే సౌకర్యం మనకు ఉంది. సో ఎర్ర రక్త కణాలు ఎక్కిస్తే ఇమీడియట్గా మీ బ్లడ్ పర్సంటేజ్ ఇమీడియట్గా పెరుగుతుంది హోల్ బ్లడ్ కన్నా. అట్లాగే ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు ఇట్లా వర్షాకాలం ఇప్పుడు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ డెంగ్యూ జ్వరాలకి ఓన్లీ ప్లేట్లెట్స్ ఎక్కించడానికి ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ కాన్సన్ట్రేట్ ఇటువంటి ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి. అట్లాగే మనకి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని హోల్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే మనకి ప్లేట్లెట్స్ రైజ్ అంత ఉండదు. సో దీంట్లో ఏంటంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటే ఒక వ్యక్తి నుంచే ఓన్లీ ప్లేట్లెట్స్ తీసుకుని ఎక్కించడం వలన మనకి ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయి. సో ఇటువంటి చాలా అరుదైన మనకి కావాల్సిన శాంపిల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఎఫ్ఎఫ్పి అని చెప్పి ఎవరికైనా సడన్గా బ్లడ్ లాస్ అయితే, ఎవరికైనా సడన్గా ప్లాస్మా ఎక్కిస్తే సడన్గా వాళ్ళ లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది. సో మనకి ఇటువంటి చేయడానికి కంపల్సరీగా కొన్ని బ్లడ్ నిల్వలు ఉండాలి. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి 24 hours ఈ బ్లడ్ బ్యాంక్ పనిచేస్తుంది. సో ఈ బ్లడ్ బ్యాంక్ పనిచేసినప్పుడు సో రక్త నిల్వలు లేకుండా అంటే ఇవన్నీ అందించడం కష్టం ఇమీడియట్గా. సో మీరు అందరూ సహకారంతో మరింత మంది వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఒక ప్రాణాన్ని నిలుపుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మరి మన ఏపీ వాలంటరీ బ్లడ్ సెంటర్ గుడివాడ వారి సౌజన్యంతో మన ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ వారు, ముఖ్యంగా డాక్టర్ మాగంటి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతంగా కండక్ట్ చేస్తున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు పిల్లలు అలాగే హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి డాక్టర్స్తో సహా డొనేట్ చేస్తున్నారు. మరి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా డాక్టర్ గారు చెప్పారు. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ వెళ్ళాల్సిన పని లేదు. రౌండ్ ది క్లాక్ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఇది. ఇక్కడ హోల్ బ్లడ్డే కాకుండా ఈ యాక్సిడెంట్ సమయంలో ఎఫ్ఎఫ్పి, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. వాలంటరీ బ్లడ్ డొనేషన్ సెంటర్ అనేది మనకు రావటం ఇది ఎప్పుడో రావాల్సింది ఈ టౌన్కి, అయినా లేట్ అయినా ఇప్పటికైనా ఇది స్టార్ట్ చేయటం, దానికి ఐఎంఏ వారు సహకారం ఇవ్వటం చాలా ముదావహం. ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి చాలా ఉపయోగం అండి. వాళ్ళు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి బ్లడ్ దొరక్క మనం ఇక్కడి నుంచి విజయవాడ, బందరో రిఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి బ్లడ్ కనుక మీ స్టూడెంట్స్ డొనేట్ చేసినట్టయితే వాళ్ళకి కానీ అలాగే రోడ్ యాక్సిడెంట్ అయిన కేసెస్ కానీ చాలా ఉపయోగం ఉంటుంది. జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకే కాకుండా క్రీడాకారులకు సైతం మేలు చేకూరుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జీఎస్టీ అవగాహన ర్యాలీని యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం దెబ్బలు
ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజున జిఎస్టీని 2 స్లాబుల్లోకి మార్చడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకుల మీద కానీ అట్లాగే ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించినటువంటి క్రీడా వస్తువులు కానీ గిఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిలన్నింటి మీద ఉన్నటువంటి 12% జిఎస్టీని ఈ రోజున 5%కి తగ్గించారు. అంటే 7% తగ్గుతోంది. సో కాబట్టి ఇది క్రీడా రంగానికి ముఖ్యంగా క్రీడాకారులకి క్రీడలను ప్రోత్సహించే వారికి చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి కార్యక్రమం. దీనిలో భాగంగా ఈ రోజున ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారితో కలిసి ఈ రోజున రాష్ట్రానికి కావలసినటువంటి సహాయ సహకారాలు పొందడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం అవడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ని నిర్మాణం చేసే దిశలో నిన్న కూడా కర్నూలుకి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఈ సూపర్ జిఎస్టీ కార్యక్రమంలో భాగంగానే ఆయన వచ్చి ప్రజలందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. జిమ్ కూడా తగ్గించారు 5% జిఎస్టీ. సో అవి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే క్రీడాకారులకు ముఖ్యంగా శారీరక దారుఢ్యం కోసం చేసేటువంటి క్రీడాకారులకి ముఖ్యంగా హెల్త్ కోసం ఉండేటటువంటి కాన్షియస్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి సూపర్ జిఎస్టీలో సామాన్య ప్రజలకు ఏ విధంగా అయితే మనకి ఉపయోగపడుతుందో ముఖ్యంగా అన్ని వస్తువుల మీద ముఖ్యంగా అయితే మెడికల్ మీద అసలు చాలా పర్సెంట్ 0% కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మెడికల్ మీద మనకు ముఖ్యంగా సామాన్య ప్రజలకి భారం పడుకోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ మెడికల్ మీద ఎక్కువగా తీసుకుంటాం జరిగింది జిఎస్టీ మీద. అట్లాగే ఇటు ఆట వస్తువుల మీద కూడా ఇప్పుడు 12% జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఇప్పుడే చెప్పారు మన చైర్మన్ గారు తర్వాత సెక్రటరీ గారు చెప్పినట్టుగా జిమ్ మీద కూడా 5% తగ్గించడం అనేది గొప్ప విశేషం. మరి ఎక్కువ మంది క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రకాల వర్గాలకి మేలు చేసే విధంగా మరి చేకూర్చడం చాలా హర్షించదగ్గ విషయం. గుడివాడ బస్టాండ్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్రాజ్ గ్లాస్ షోరూమ్ ను ఐఎంఏ పట్టణ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో రామ్రాజ్ షోరూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పట్టణ ప్రజలు షోరూమ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని మాగంటి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో రామ్రాజ్ షోరూమ్ యాజమాన్యం సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ 43 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన వస్త్రాలను మనకి రామ్రాజ్ కాటన్ సంస్థ శ్రీ కేఆర్ నాగరాజన్ గారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు సార్. మన షోరూమ్ ప్రారంభోత్సవం నీవు నీలో నదడు ఇరువురిలో గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ సర్వే జన శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఫాదర్ గారు వినోద్ గారు థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ us. అలాగే సార్ ఒకసారి So we want everybody to clap for him. So he has given a lot of contribution for us. మా ప్రాజెక్ట్ హెడ్ వినోద్ గారు చేతున్నదిగా మా ఏజీఎం శ్రీనివాస గారు గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ వాళ్ళు వలపడం గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ వాళ్ళు వలపడం గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ వాళ్ళు వలపడం సర్వే జన. అలాగే శ్రీ అండ్ శ్రీమతి గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ ఆశీర్వదించాలని కోరుతున్నాం. అలాగే శ్రీమతి లక్ష్మి సుకేసి మేడం అందరూ ఫస్ట్ బిల్లు గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ వారికి ఫస్ట్ పర్చేస్ గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ వాల్గోవలపడం గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ వాల్గోవలపడం గుడివాడ రామరాజ్ కాటన్ షోరూమ్ వాల్గోవలపడం. శివరామకృష్ణ గారికి మన మాగంటి శ్రీనివాస్ గారు అలాగే సాంబశివరావు గారు అలాగే సుకేసి మేడం వారందరూ కూడా ఇక్కడ మన గుడివాడలో రామరాజ్
షోరూమ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. సో ఎక్కడో తమిళనాడులో పుట్టి మన చిన్న ఊరైన గుడివాడలో కూడా వచ్చి ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రామరాజ్ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. మన గుడివాడ లాంటి ఊరికి ఒక మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండే ప్రదేశం ఇక్కడ. సో మన ఊరికి ఇది చాలా యాప్ట్, అంటే చాలా కరెక్ట్ అయిన షోరూము. సో ఎన్నో షోరూములు పెట్టి తీసేస్తున్నారు, కానీ ఈ షోరూము దినదినాభివృద్ధి చెంది మరిన్ని ఊళ్ళో రావాలని కోరుకుంటున్నాను. లుంగీలే కాదు, చాలా షర్ట్స్ కానించి శారీస్ కానించి ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో మన ఊళ్ళో అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత ఇంత లో క్వాలిటీ, ఇంత లో ప్రైస్లో హై క్వాలిటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ మేనేజర్ గారు వాళ్ళు. సో వాళ్ళకే కాటన్ ఇండస్ట్రీస్, కాటన్ ఫీల్డ్స్ అట్లా ఉన్నాయి తమిళనాడులో. సో ఈ కాంపిటీషన్ తట్టుకుని వీళ్ళే ఇంకా చాలా కంపెనీస్కి కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. వీళ్ళే ఇక్కడ తయారు చేసుకున్న నూలుతో వేరే కంపెనీస్ బ్రాండ్ వేసుకుని కూడా ప్రమోట్ చేసుకుంటాయి. సో అంత పాపులర్ అన్నమాట. మనకి ఇంత రామరాజు వాళ్ళు మన గుడివాడలో పెడతాము అని చెప్పి మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. మన ఊరు చాలా చిన్నది, ఏంటి వీళ్ళు ఎందుకు ఇంత వచ్చి ఇలా అడుగుతున్నారు అని అంటే, మేడం మీరు అలాగద్దు, మీరు మొత్తం మాకు బిల్డింగ్ ఇచ్చేసేయండి, మేము షోరూమ్ ఓపెన్ చేస్తామంటే నేను అన్నాను, సార్ మీరు ఇంత పెద్దగా వద్దు, మీరు కింద స్టార్ట్ చేయండి, తర్వాత మేము పైన ఇస్తాము అని చెప్పంగానే వాళ్ళు టైఅప్ అవటం. కానీ నాకు ఒక అనిపించింది, మనం విజయవాడ వెళ్ళి ప్రతి చిన్నదానికి విజయవాడ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అంటే ఒక రోజంతా స్పెండ్ అవుతుంది. అలా కాకుండా మన గుడివాడే కార్పొరేట్ లెవెల్లో, అంటే మన ఊర్లో మనకి తగ్గట్టు ఈ షోరూమ్ రావటం చాలా ఆనందదాయకము. అలాగే మనం బస్ స్టాండ్ రోడ్లో రావటం అనేది, మెయిన్ సెంటర్లో మనకి ఇలా రావటం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ రోజున గుడివాడలో రామరాజ్ కాటన్ షోరూమ్ గుడివాడకు వచ్చిందంటే గుడివాడకి ఒక ప్రజలందరికీ కూడా ఒక చిరకాల కళ. అట్లాంటిది ఈ రోజున వచ్చే జనమందరూ కూడాను పంచి కట్టుకోవాలన్నా లుంగీ కట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడతారు. అట్లాంటి దీనికి వీళ్ళ యొక్క రెడీమేడు ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడి ఈ రోజున ఈ యొక్క షోరూము దినదిన ప్రవర్ధమానం చెందాలని ఆకాంక్షిస్తున్నాం. రామరాజ్ కాటన్ షోరూమ్ని మేము ఇక్కడ వాళ్ళు ప్రారంభించుకున్నాం. శ్రీ మాగంటి శ్రీనివాస్ గారు డాక్టర్ వారి చేతుల మీదుగా ఈ యొక్క షోరూమ్ ప్రారంభించాం. మా చైర్మన్ గారు గత 43 సంవత్సరాలుగా ఈ యొక్క సంస్థను ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 50,000 మంది కుటుంబాలకి ఈ యొక్క ఉపాధి కల్పిస్తూ వారు ఈ యొక్క నాణ్యమైన బట్టల్ని, అంటే క్వాలిటీ వితౌట్ కాంప్రమైజ్ అనే నినాదంతో ఈ యొక్క రామరాజ్ కాటన్ అనే షోరూమ్ ని ప్రారంభించి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాలుగా చాలా బ్రాంచుల్ని, అంటే మనకి ఇండియాలో సౌత్ ఇండియా అన్నింటిలోని కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాక మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ గా చూసుకున్నట్లయితే శ్రీలంక, మలేషియా, సింగపూర్ వాటిలోనే కాకుండా ఈ యొక్క రామరాజ్ కాటన్ ని గ్లోబల్ గా చేరడం కోసం ramrajcotton.in అనే వెబ్సైట్ ద్వారా ఈ యొక్క రామరాజ్ కాటన్ ని మనకి అందరికీ కూడా అందించడం జరుగుతుంది. రైల్వే శాఖ ఆధ్వర్యంలో గుడివాడ రైల్వే ముఠా కార్మికులకు నిర్మించిన షెడ్ ప్రారంభించి కార్మికులకు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ గూడ్స్ షెడ్ వద్ద ఆర్సీపీ మీడియాతో మాట్లాడుతూ కార్మికులు సేద తీరేందుకు నిర్మించిన షెడ్ ఇప్పటివరకు రైల్వే శాఖ ప్రారంభించకపోవడం సరికాదని, షెడ్డుకు వెంటనే ప్రారంభించి కార్మికులకు అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణానికి ప్రధానమైన రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ కూడా కూడలి ఇటు బందరు భీమవరానికి వెళ్లే జంక్షన్ ప్రాంతం. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి రైల్వే గూడ్ షెడ్ లో ముఠా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. కానీ ముఠా కార్మికులకి పనికి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుని భోజనం చేయడానికి ఎలాంటి వసతి లేదు. గతంలో యూనియన్గా అనేక సార్లు రైల్వే అధికారులు కూడా తెలియపరిచాం. అయినా రైల్వే అధికారులు ఆ గూడ్ షెడ్ని ప్రారంభించి కట్టారు. కట్టి కూడా సుమారు 2-3 ఏళ్ళు పైన అయిపోయింది రైల్వే గూడ్ షెడ్ ముఠా కార్మికులు రెస్ట్ రూమ్ కట్టి. కానీ ఇప్పటికి కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. కాబట్టి తక్షణం రైల్వే గూడ్ షెడ్లో ముఠా కార్మికులు రెస్ట్ తీసుకునే రూముని తక్షణం వాళ్ళు రైల్వే అధికారులు ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. గతంలో అనేక సార్లు అధికారులకి విన్నవించాము. అధికారులు ఎప్పటికప్పుడే ప్రారంభోత్సవం జరుగుతుంది, ఇది చేస్తామని చెబుతున్నారు. కానీ అది పని కంప్లీట్ కావట్లేదు. దాని రీత్యా ఇప్పుడు పనిచేస్తున్న సమయంలో ఎండ కానీ వాన కానీ వస్తే
కార్మికులు బయటే ఉండిపోవాల్సి వస్తుంది. దాని రీత్యా పనిచేసే సమయంలో వాళ్ళు తడిచిపోవడం కానీ ఎండ వేడికి కానీ ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి రైల్వే అధికారులు జోక్యం చేసుకుని వెంటనే వాళ్ళ రెస్ట్ రూమ్ని ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నూతన జీఎస్టీ విధానంతో ప్రజలకు చేకూరే లబ్ధిని వివరిస్తూ గుడివాడ పట్టణంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కూటమి నాయకులు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటూ ప్రజలకు కరపత్రాల పంపిణీ చేసిన నేతలు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను ప్రారంభించిన కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. క్రీడా స్ఫూర్తితో చిన్నారుల్లో పోటీలో పాల్గొనాలని సూచించిన యలవర్తి. గుడివాడలో జరిగిన వివాహ వేడుకల్లో సందడి చేసిన రాజకీయ ప్రముఖులు. ఏ కన్వెన్షన్ లో జరిగిన వేడుకల్లో నూతన వధువులను ఆశీర్వదించిన నాయకులు. వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, సింహాద్రి రమేష్లకు ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి కొడాలి నాని. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి గుడివాడ న్యూస్.